నిరుపేదల పాలిట ఆశాదీపంగా మారింది శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్. కోట్ల విలువైన అత్యవసర చికిత్సలు ఉచితంగా అందిస్తోంది. సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన 3 సర్జరీలను ప్రాణదానం ట్రస్ట్ నిధులతో ఒకే రోజు నిర్వహించి రికార్డు నెలకొల్పారు. మూత్రపిండాలు, కాలేయం, ఛాతీలో గడ్డలు తొలగించడం, పూడుకుపోయిన గుండె కవాటాలకి చికిత్స అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలకు అభయమిస్తోంది. భక్తులు ఈ ట్రస్టుకు అందిస్తున్న విరాళాలతో ఆరోగ్య సేవలను విస్తృతం చేస్తోంది. ప్రాణాపాయ స్థితిలోని పేదలకు తిరుపతిలో స్విమ్స్ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ ఆయువు పోస్తోంది. 2001లో ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. 2014లో ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇక్కడ అందుబాటులోకి రాగా వాటి పరిమితికి మించి అయ్యే ఖర్చును ఈ ట్రస్ట్ ద్వారా సమకూరుస్తున్నారు. గత 23 ఏళ్లలో 27,258 మంది పేద రోగులు లబ్ధి పొందారు. ఈ ట్రస్టుకు 2 దశాబ్దాలు 1000 కోట్లకు పైగా విరాళాలు అందాయి. 442 కోట్లు వైద్య సేవలకు వెచ్చించారు. 2025లో 2223 మంది ప్రాణదానం ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందారు. అవయవాల మార్పిడి, కార్డియాలజీ, నెఫ్రాలజీ, కార్డియోథొరాసిక్, క్యాన్సర్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సర్జికల్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ విభాగాలతో పాటు ఈఎన్టీ, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆప్థల్మాలజీ, జనరల్ సర్జరీ తదితర వ్యాధులకు ఈ ట్రస్ట్ ద్వారా సేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని జబ్బులకు చికిత్స చేయాల్సి వస్తే ప్రాణదానం ట్రస్ట్ నిధులు వాడతారు. ఇందుకు ప్రత్యేక కమిటీ భేటీ అయ్యి అర్హులకు ఆమోదం తెలుపుతుంది.